MCN వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పలంనేరు డిగ్రీ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాతితోలు కప్పుకున్న అవినీతి పరుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అని, దళిత జాతికి పట్టిన శని దరిద్రం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అని తెలుగుదేశం దళిత నాయకులు మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. అక్కడ వినేటువంటి అందరూ కూడా తాలూకా లెవెల్లో పలంనేరు డిగ్రీ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలంనేరు మున్సిపల్ కమిషనర్ మరియు 21వ వార్డు కౌన్సిలర్ మండి సుధా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. స్పోర్ట్స్ కి అయితే ఇస్తున్నామో వాళ్ళ టీమ్ ఇచ్చిన తర్వాత లెట్ దెమ్ గో. After that only you have to invite other teams. Okay. It is just I will maintain. It's not correct. Okay. You please. I will maintain. Nana, oka team photo మొదటిగా third place goes to Baredipalli Tirtham. Baredi gents Nana. Male Nana undipendi. Second place, captain ఎవరు? Captain అన్న. మీరు captain మీ టీం పీటీ మాస్టర్ ఎవరు? మీరు ఉన్నారా? కొంచెం చూడండి మాస్టర్ గట్టిగా తప్పట్లతో విషయం చెప్పండి. యూనివర్సిటీ మాత్రమే జిల్లాలో పాల్గొంటున్నారన్న మీరు కొద్దిగా బ్యాక్ పోయినారంటే బాగా వస్తుంది. బ్యాక్ వెళ్ళాలి. సెకండ్ ప్రైజ్ బీకోట కప్పు తీసుకోండి. కప్పు ఇచ్చేయండి సార్. కప్పు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికి తీసేదానికి ఏదైతే ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి చేసిన నాయకులకు అదేవిధంగా అధికారులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు విద్యార్థుల ప్రతిభని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి వాళ్ళు మరింత ఉత్సాహపరిచి వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి మీరందరూ కూడా
వెన్నంటి ఉండి ఏ ఉద్దేశంతో అయితే పలమనేరు ఎమ్మెల్యే వెంకయ్యగౌడ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలమనేరులో మీరందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేసిన వారికి మిమ్మల్ని దగ్గరుండి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీడా సామాగ్రిని అందించడమే కాకుండా మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ షీల్డ్లు ప్రోత్సాహకాలు అందించిన ముఖ్యమంత్రి గారికి మీరు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ అదేవిధంగా కూడా తీసుకుపోయి మంచి బహుమతులను మీరందరూ కూడా సాధిస్తారని మీ అందరికీ కూడా విషయం తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటా ఉన్నాను. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి విజన్ కలిగిన నాయకుడని తెలిపారు. మీ జగన్మోహన్ రెడ్డిలాగా సీఎం పదవి కోసం చెల్లిని, తల్లిని, చిన్నాన్నని, సొంత నాన్నను అందరినీ సానుభూతి కోసం చంపే రకం కాదని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని 45 సంవత్సరాలు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేసి ఎంతో మందికి రాజకీయ జీవితాలను ప్రసాదించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. మీ జగన్మోహన్ రెడ్డిలాగా కాళ్ళ మీద పడితే సీటు లేకపోతే సర్వేలు మారిపోతుందని పేర్కొన్నారు. నీ రాజకీయ జీవితం కోసం ఎంతమంది జీవితాలను ఆడుకుంటున్నావు? నీ నియోజకవర్గంలో నీ కూతురే ఎమ్మెల్యే సీటు కావాలా? మిగతా కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా ఎదగకూడదు? ఎంత స్వార్థం నీకు? నీలాంటి వాడు కూడా ఎస్సీ వాళ్ళ గురించి ఆలోచిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా అని పేర్కొన్నారు. పాదిరికుప్పం పేరు చెప్పి ఎన్నిసార్లు సీటు సంపాదించుకుంటావని తెలిపారు. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడని, నీ పాపం ముదిరిందని, మన జాతి ప్రజల శాపం నీకు తగులుతుందని తెలిపారు. దయచేసి మన జాతిని వాడుకోవద్దని, కోట్లు సంపాదించిన నీ దురాశ తీరలేదా దుర్మార్గుడా అని, జగన్మోహన్ రెడ్డి కోసం మన జాతిని కుదవబెట్టి నీ రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు కదా అని ఆరోపించారు. సర్వనాశనం అయిపోతావని హెచ్చరించారు. 75,000 మంది బిడ్డల సృష్టికర్త ఈ భూలోకంలో బ్రహ్మ అయితే మరో బ్రహ్మ డాక్టర్ విఎం థామస్ గారు, గుర్తుపెట్టుకో నారాయణ స్వామి గారు. ఆయన వచ్చిన తర్వాత నీకెందుకో మధ్యస్థిమితి లేకుండా పోతున్నది. డాక్టర్ విఎం థామస్ గారు ఈ భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలోనే 75,000 మంది బిడ్డల సృష్టికర్త డాక్టర్ విఎం థామస్ గారు. అదే కాదు 73 ఏళ్ల ముసలావిడికి కూడా 3 బిడ్డల్ని జన్మనిచ్చినటువంటి మరో బ్రహ్మ డాక్టర్ థామస్ గారు. అలాంటి వ్యక్తికి గుండయ్యో చిట్టిబాబు నాయుడు ఇంకొకరు చెప్పి వచ్చే వ్యక్తి కాదు ఆయన. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు విజన్ నచ్చి, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి ఆయన ఈరోజు ఎన్నో వేల మందికి సేవ చేస్తున్నారు ఆయన యొక్క వృత్తిలో. అదే కాకుండా మనకు జన్మనిచ్చినటువంటి నియోజకవర్గానికి వచ్చి మన పేద ప్రజలకు కూడా ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథంతో ఈ రాజకీయాన్ని ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకుని ఈరోజు రాజకీయాల్లో అడుగు పెట్టడం జరుగుతూ ఉంది. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు అయినా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డికి నీ చర్మాన్ని ఒలిసి చుప్పులు కుట్టిస్తే అని నువ్వు చెప్పుకుంటా పోతే నీకు పదవులు వస్తాయి, నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని అనుకుంటున్నావు. కానీ ఇది ఎన్ని రోజులు దాగవు. నిన్నందరూ కూడా గంగాధర్ నెల్లూరు ప్రజలు, దళితులందరూ కూడా ఈరోజు ఎప్పుడో రాజకీయ ఎలక్షన్ రాబోతుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు దళిత జాతినే జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర నుంచి దళిత జాతికే ఒక శరీలాగా ఈరోజు నువ్వు తయారయ్యావు. కాబట్టి నిన్ను ఎప్పుడు ఎలక్షన్ రాబోతుంది, ఎప్పుడు నిన్ను నీ పార్టీని సమాధి చేయాలని కూడా ఈరోజు అందరూ దళిత జాతి ఏకమై ఎప్పుడు మన థామస్ గారికి ఓటేద్దామని ఎదురు చూస్తున్నారని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.
ఈరోజు నువ్వు అంటున్నావు ఎంతసేపు అయినా సమానత్వం తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఈ నారాయణ స్వామి గారికి. ఈరోజు అమ్మ ఒడి అంటున్నారు, ఆసరా అంటున్నావు, అమ్మ దీవెన అంటున్నావు, నువ్వు ఏదేదో చెప్తున్నావు. కానీ దళితులకంటూ ప్రత్యేకంగా ఇంతవరకు ఏదైనా ఒక పథకాన్ని ఇచ్చావా? ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి దళితులకు ఇస్తున్నటువంటి 27 పథకాలను రద్దు చేస్తే ఈ దుర్మార్గుడు వచ్చి నువ్వు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఒక దళితుడిగా ఉండి ఏ రోజైనా దళితులకు ఇస్తున్నటువంటి పథకాలను రద్దు చేస్తున్నావు, మా దళితులకు ఇచ్చిన పథకాలు నువ్వు ఇవ్వు, అందరూ మా దళితులు సమానంగా లేరు, నాలాగా సమానంగా లేరు అని ఆ రోజైనా ప్రశ్నించావా నారాయణ స్వామి? అందరూ సమానత్వం అంటున్నావు. నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకొని, జాతిని అడ్డం పెట్టుకొని, నువ్వు నీ బిడ్డలు అందరూ నీలాగానే ఆర్థికంగా బలంగా ఎవరూ లేరు. జాతిని అడ్డం పెట్టుకొని నువ్వు ఈరోజు ఆర్థికంగా అన్ని రకాలుగా నువ్వు పెద్దవాడిగా ఉండొచ్చు, కానీ నీ జాతి మన జాతి అంతా కూడా ఇంకా కింద స్థాయిలోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సంవత్సరానికి 18,500 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఏమైంది ఆ 18,500 కోట్లు ఏమైంది? ఒక్కరోజైనా ప్రశ్నించావా? దళితుల కోసం ఇస్తున్నటువంటి పథకాలు ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్ చట్ట పద్ధతి కల్పించి ఈరోజు చట్టంలో అమల్లో కూడా ఉంది. ఆ చట్టాన్ని కాలరాసి దళితులకు ఇస్తున్నటువంటి పథకాలను కూడా రద్దు చేస్తూ ఉంటే ఇంతవరకు నువ్వు దాని గురించి మాట్లాడలేని హీనుడివి. నువ్వా దళిత జాతి గురించి మాట్లాడతావు? దళితులకి ఏదో సమానత్వం తీసుకొచ్చారంట, నవరత్నాలు తీసుకొచ్చారంట. ఏమి నీ నవరత్నాలు ఏమి ఇస్తున్నావు? 27 పథకాలు రద్దు చేస్తే దాన్ని అడగలేని దుర్మార్గుడు నువ్వు. ఈ జాతిలో పుట్టడమే దళిత జాతికి ఒక శని. నారాయణ స్వామిని కూడా మేము పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి పేదవాడు, మనం ప్రతి విలేజ్లో పోయి చూస్తున్నాం, పేదవాడు ఆర్థికంగా బాగలేనప్పుడు ఆ పిల్లవాడు మంచి క్లాస్ స్టూడెంట్ 10వ తరగతి దాకా మంచి క్లాస్ స్టూడెంట్ ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే స్కీమ్ పెట్టి పేదవాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో చూడాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి కార్పొరేట్ స్కూళ్ళలో నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా విదేశాల్లో మన బిడ్డలు కూడా దళిత బిడ్డలందరూ కూడా ఆర్థికంగా బాగానే ఉంటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు దళిత బిడ్డలందరూ కూడా విదేశాల్లో 4,700 మంది విద్యార్థులకి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ చదువుకోవాలన్నా 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెట్టి ఆ విద్యార్థులను చదివించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు. మీరు వచ్చిన తర్వాత చంద్రన్న కానుక తీసుకోండి. ఈరోజు చంద్రన్న అపాయింట్మెంట్ కోసం స్పెషల్ ఫ్లైట్లలో వచ్చి ఈరోజు వేచి చూస్తున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా అందరూ కూడా పారిశ్రామికవేత్తలందరూ కూడా వచ్చి ప్రత్యేక విమానంలో వచ్చి అతను యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు అవాకులు చవాకులు పేలితే మంచిది కాదు. నిన్ను తొందరలో దళితులందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ రాబోతుంది, ఎప్పుడు డాక్టర్ థామస్ దగ్గర నుంచి మనం సేవ చేయించుకోబోతాం, అతనికి ఓటేసి అందరూ దళితులందరూ ఏకంగా ఈరోజు అతని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎదురు చూస్తున్నారు దళితులందరూ కూడా. నిన్ను ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పెద్దదై మూట కట్టేశారు జనాలందరూ కూడా. నిన్ను కూడా తొందరలో ఇంటికి పంపించే రోజు దగ్గర ఉందని కూడా హెచ్చరిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై థామస్ గారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు.
వచ్చేయండి. సార్ నా ముందరికి వెళ్ళదు డైరెక్టర్. కలియుగ ప్రత్యక్ష దైవము ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందడము నేను సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఇది అరుదైనటువంటి అవకాశం. ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం పట్ల ఈరోజు పెరుగుతున్న ఆదరణ చూస్తూ ఉంటే ప్రభుత్వాలు పాలకులు కూడా ఆ భక్తుల మనోభావాలు కాపాడే విధంగా తగు చర్యలు తీసుకొని ఇంకా సనాతన ధర్మం వ్యాప్తి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జనవరి 22 చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించేటువంటి రోజు. అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు ఒక పండుగగా మరొక దీపావళిగా జరుపుకున్నటువంటి రోజు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము అనంతరము మరి 140 కోట్ల ప్రతినిధిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాముల వారి యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గర్వంగా భావిస్తున్నాం. సనాతన ధర్మం పట్ల ఇదైతే ఇవాళ వక్రీకరించి వక్ర భాషను చెప్పుతున్నటువంటి వాళ్లకు కనువిప్పు కావాలి. సనాతన ధర్మాన్ని వినాశనం చేయాలని కోరుకునేటువంటి మరి వ్యక్తులు, రాజకీయ నాయకులు, సంస్థలు ఆ సనాతన ధర్మాన్ని వినాశనం చేయడానికి పూర్వం కూడా అనేక మంది ఔరంగజేబులు మొదలుకొంటే తుర్కుషులు, ఏ రకంగా మొఘలాయులు చేసినటువంటి కుట్రలు, పన్నాగాలు, మందిరాలను ధ్వంసం చేయగలిగినారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వాళ్ళు తొలగించలేకపోయారు. ఆ రకంగా సనాతన ధర్మాన్ని వినాశనం చేయాలని కోరుకునే వాళ్ళే నాశనమైనారు తప్పితే సనాతన ధర్మం మాత్రం ఈరోజు ఇంకా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. ఏ రకంగా ఇవాళ ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరం, రాముడు జన్మించినటువంటి ఆ యొక్క అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయిందో ఆ రకంగా ఇవాళ ఇంకా సనాతన ధర్మీయులు అనేకమైనటువంటి మరి భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలు వెలుగులోకి రావాలని ఇంకా అనేకమైనటువంటి ఈరోజు చరిత్రాత్మకమైనటువంటి అంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి మనకు వారసత్వ సంపద తిరిగి పొందాలనేటువంటి ఆసక్తి ఇవాళ సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులతో భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరంగా ఏ రకంగా ఇవాళ తిరుపతి తీర్చబడ్డదో మళ్ళీ అయోధ్యలో కూడా ఒక ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో భవ్యమైన దివ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని భక్తులు కూడా తమ కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు మరి ఆ యొక్క ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని మనల్ని కాపాడబడుతుంది. అందుకని ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. నిజంగా ఇవాళ చాలా శుభదినంగా నేను భావిస్తున్నాను. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఖచ్చితంగా మరి ఆ యొక్క
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు లేదా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఏ రకంగా సనాతన ధర్మాన్ని మరి విస్తరింపజేయడానికి ఆ భగవంతుడు అండదండలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకేనా పెట్టండి ఆపండి. ఓకే సార్ 2 నిమిషాలు సార్. మీరు సైడ్ పోతే పైకి వస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. కలుద్దాం సార్. మామూలుగా వచ్చాను సార్. ఎట్లా ఈరోజు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. మరి ఇక్కడ నేను వచ్చిన 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. స్వామివారి దర్శనం ఈరోజు చాలా బాగైంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ షర్మిల గారు ఇక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తారో తెలంగాణ ప్రాంతంలో అయితే వారిది ఎలాంటిది కూడా లేకుండే మరి ఇక్కడ ఏమన్నా బహుశా ఈ వైఎస్ఆర్సీపీ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. దానివల్ల తెలుగుదేశానికి ఏమైనా లబ్ధి జరగవచ్చని అనుకుంటున్నాను. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గతం కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందేమో కానీ ఇక్కడ ఏమన్నా సీటు గెలుస్తారైతే భావించడం లేదు. ఇది బహుశా మరి ఇది ఒక కాన్స్పిరసీ ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా మరి తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఇది ఒక కాన్స్పిరసీ అని కూడా అనుకుంటున్నాను.